కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం వెనుకాడటంపై వ్యాపార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. సంస్కరణల అమలుపై ఏడాది మొదట్లో మెతగ్గా వ్యవహరించిన మన్మోహన్ సర్కార్ ఆఖరికి వచ్చేసరికి జూలు విదిల్చింది. ప్రజలపై పడుతున్న భారాన్ని, ప్రతిపక్షాల నిరసనలను సైతం పట్టించుకోలేదు. అయినా నియంత్రణలోకి రాని ద్రవ్యోల్బణం కేంద్రాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఆర్థిక మాంద్య పరిస్థితులు వెంటాడుతున్న సంకీర్ణ రాజకీయాల పేరు చెప్పిన యూపీఏ ప్రభుత్వం సంస్కరణలపై దృష్టి సారించలేదు. నిర్ణయాలు తీసుకోవడంలో దుర్బలుడంటూ టైమ్ మ్యాగజైన్ ఇచ్చిన కథనం తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా సహా అంతర్జాతీయంగా ఎదురైన ఒత్తిళ్లతో కేంద్రం సంస్కరణ జూలు విదిల్చింది. ప్రతిపక్షాల నుంచి ఎన్ని హెచ్చరికలు వచ్చినా అక్టోబర్ నుంచి వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దిశలో భారత చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. ఈ మేరకు పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో విపక్షాల తీర్మానం వీగిపోయింది. కేంద్రం ముందు ఉన్న ప్రతిపాదనలకు త్వరగా ఆమోదముద్ర వేసేందుకు పెట్టుబడుల మంత్రివర్గ సంఘం సీసీఐని ఏర్పాటు చేసింది. భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఆమోదించిన సీసీఐ 3 సర్కిళ్లలో 1800 మెగాహెర్ట్జ్ల స్పెక్ట్రమ్ ని విక్రయించేందుకు అంగీకారం తెలిపింది. మూలధర 30% తక్కువగా నిర్ణయించింది. బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం భారతీయ బ్యాంకుల్లో ఎఫ్డీఎలకు అనుమతి లభించనుంది. ప్రైవేటు బ్యాంకులు స్థాపించుకునేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. పెట్టుబడిదారుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కంపెనీస్ చట్టాన్ని కూడా లోక్సభ ఆమోదించింది. తప్పు జరిగితే చట్ట ప్రకారం చర్య తీసుకునే అవకాశాన్ని ఈ బిల్లు కల్పిస్తోంది. సామాన్యుడికి ఔషధాలు తక్కువ ధరకు అందించాలని 9 ఏళ్లుగా సాగుతున్న కసరత్తుకు ఈ ఏడాది తెరపడింది. నవంబర్లో జాతీయ ఔషధాల ధర విధానానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో 348 అత్యవసర ఔషధాలు ధర నియంత్రణలోకి రానున్నాయి. అసలు ధర కంటే 1000 రెట్ల అధిక ధరకు అమ్మకాలు జరుపుతున్న ఫార్మా కంపెనీలకు ఇది పెద్ద దెబ్బే. విదేశాల్లో జరిగే ఒప్పందాలు సైతం భారత పన్ను చట్టాల్లోకి తీసుకువచ్చే సాధారణ పన్ను నిరోధక చట్టం గార్ మరో 3 ఏళ్ల తర్వాతే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గార్ ని వ్యాపార వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వృద్ధి రేటు దశాబ్దం క్రిందకు పడిపోవడం ఈ ఏడాది ప్రభుత్వాన్ని, కార్పొరేట్ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల వల్ల 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5.7 నుంచి 5.9 వృద్ధి సాధించే అవకాశముందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇక ద్రవ్యోల్బణం కేంద్రాన్ని బెంబేలెత్తిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమైన ప్రధాని మన్మోహన్ సింగ్ ఇది అంగీకారం కాదంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. 7.24% ఉన్న ద్రవ్యోల్బణాన్ని కనీసం 5-6% తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంపైనే ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారించింది. ఇంధన కంపెనీలు నష్టాల బాట పడుతున్నాయంటూ ఎడాపెడా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యావసర పెరుగుదలకు దారితీశాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. రాయితీ గ్యాస్ సిలిండర్లను ఏడాదికి 6కే పరిమితం చేసింది. 7వ సిలిండర్ కొనుగోలు చేస్తే మార్కెట్ ధర చెల్లించాలన్న కేంద్రం 13వ సిలిండర్ కూడా కావాలంటే మాత్రం 2100 రూపాయలు కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. టాటా సంస్థల్లో మరో శకం ముగుస్తోంది. శతాబ్దం పైగా చరిత్ర కలిగిన ఈ గ్రూపునకు 5వ వారసుడైన రతన్ టాటాకు ఈ ఏడాది వీడుకోలు చెబుతోంది. 2021 ఏళ్ల ప్రస్థానంలో టాటా సంస్థల సమూహాన్ని ఆయన అంతర్జాతీయంగా కొత్త పుంతలు తొక్కించారు. విదేశీ సంస్థల కొనుగోలులో దేశానికి ఆదర్శంగా నిలిచారు. 1992లో $5.8 బిలియన్ సంస్థ విలువను 21 ఏళ్లలో $100 బిలియన్ స్థాయికి తీసుకువెళ్లారు. కలలోనూ ఎవరూ ఊహించని విజయాలు సాధించిన 74 ఏళ్ల రతన్ టాటా ఈ నెల 28న విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రతన్ నావల్ టాటా విశ్వ యవనికపై టాటా గ్రూపు రెపరెపలాడేలా సమున్నత నాయకత్వ లక్షణాలతో నడిపిన అధినేత. 1991లో జేఆర్డీ టాటా వారసుడిగా గ్రూపు సంస్థలకు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా నష్టాల్లో ఉన్న టాటా గ్రూపులోని కంపెనీలను అమ్మేయడంతో ప్రారంభించిన ప్రస్థానాన్ని విదేశీ సంస్థల కొనుగోలుతో ముగిస్తున్నారు. ఈ 21 ఏళ్లలో గ్రూపును దశ దిశలా విస్తరింపజేసి చైర్మన్ గా తనకంటే సీనియర్లను కాదని జేఆర్డీ టాటా తీసుకున్న నిర్ణయం సరైనదేనని రతన్ టాటా నిరూపించారు. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడమే రతన్ టాటా విజయ రహస్యం. టెలికాం రంగం విస్తృతిని ఆదిలోనే గమనించిన రతన్ టాటా టాటా టెలి సర్వీసెస్ ని 1996లో నెలకొల్పారు. బీమా రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని టాటా ఏఐజీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని 2001లో స్థాపించారు. కార్లు, 2 వీలర్ రంగంలో వెళ్లాలన్న జేఆర్డీ కలకు 1995లో అంకురార్పణ చేశారు. ఇది సాహసోపేత నిర్ణయం అంటూ సంస్థ సభ్యులు రతన్ టాటాను హెచ్చరించారు. ఆ తరువాత 1998లో విడుదల చేసిన టాటా ఇండికామ్ ఊహించని స్థాయిలో అమ్మకాలు జరుపుతోంది.
ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా కార్లు అమ్ముడుపోయాయి. టాటా సుమో, సఫారీ ఇలా విజయవంతమైన ఈ జాబితా కొనసాగుతూనే ఉంది. అయితే టూ వీలర్ రంగంలోకి మాత్రం రాలేదు. రతన్లో అసలు నాయకుడు మాత్రం 2000వ సంవత్సరం నుంచి విశ్వరూపం ప్రదర్శించారనే చెప్పాలి. భారత మార్కెట్లో సంతృప్త స్థాయికి చేరుకున్నామని గ్రహించిన రతన్ టాటా విదేశీ కంపెనీల కొనుగోలుపై దృష్టి సారించారు. 2000వ సంవత్సరం ఫిబ్రవరిలో యూకేకి చెందిన టీ కంపెనీ టెట్లీని స్వాధీనం చేసుకోవడంతో మొదలైన కొనుగోళ్లు 2008 వరకు అప్రతిహతంగా కొనసాగాయి. 2007లో రతన్ టాటా కీలక నిర్ణయం సంచలనం సృష్టించింది. ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్ ని $13 బిలియన్ చేజిక్కించుకుని విదేశాల్లో అతిపెద్ద కొనుగోలుగా నిలిపారు. 2008లో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీని స్వాధీనం చేసుకుని వ్యాపార వర్గాలను రతన్ టాటా ఆశ్చర్యపోయేలా చేశారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన 8 o'clock కాఫీ కంపెనీ, సింగపూర్ కి చెందిన నౌ స్టీల్, అమెరికాకు చెందిన జనరల్ కెమికల్ ఇండస్ట్రీస్ ప్రొడక్ట్స్ లను రతన్ టాటాల వశం చేశారు. సిఎంసి లిమిటెడ్ లో 51%, విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో 25% వాటాలు కొనుగోలు చేశారు. విదేశీ కంపెనీల స్వాధీనం, వాటాల కొనుగోళ్లతో టాటా గ్రూపు ఆదాయం ఊహించని స్థాయిలో పెరిగింది. 2000వ సంవత్సరంలో $8.9 బిలియన్ విలువ ఉన్న గ్రూపు 2012 చివరి నాటికి $100 బిలియన్ దాటింది. 2006 నుంచి కేవలం 4 ఏళ్లలో టాటా గ్రూపు విలువ $78 బిలియన్ పెరిగిందంటే ఆర్థిక మాంద్యాన్ని కూడా రతన్ టాటా ఎలా ఎదుర్కొన్నారో అర్థమవుతుంది. రతన్ టాటా వ్యాపార జీవితంలోనూ కొన్ని ఓటమిలు ఉన్నాయి. ఓ సమూహంగా టాటా గ్రూపును రతన్ విజయవంతంగా నడిపారు. కానీ ఒక్కో కంపెనీ చరిత్ర తీసుకుంటే అవి ఒడిదొడుకులు ఎదుర్కోకుండా చూడలేకపోయారు. ఇక నానో కారు చేదు అనుభవం మిగిల్చింది. దేశంలో అత్యంత చౌకైన కారును రూపొందిస్తానని రతన్ టాటా ప్రకటించగా ₹1,00,000కే కారంటూ ప్రచారం జరిగింది. దీనిని సవాల్గా తీసుకున్నప్పటికీ పెరిగిన ధరల మధ్య ₹1,00,000కే కారును అందివ్వలేకపోయారు. 2009లో నానో విడుదలైంది. నానో ప్లాంట్ కోసం పశ్చిమ బెంగాల్ సింగూరులో జరిపిన భూసేకరణ అనంతర వివాదం రతన్ కి చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. రతన్ టాటా బాధ్యతలు తీసుకున్నప్పుడు టాటా గ్రూపు విలువ $5.8 బిలియన్. అప్పుడు గ్రూపులో 85 సంస్థలు ఉండేవి. 2012 నాటికి గ్రూపులో కంపెనీలు 100 దాటించారు. పెరిగిన కంపెనీలు తక్కువే అయినా $100 బిలియన్ గ్రూపుగా తీర్చిదిద్ది ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా నిలబెట్టారు. వ్యాపారాన్ని విస్తరించడంలోనే కాదు, టాటా అంటే విశ్వసనీయతనే ముద్రను సగర్వంగా ఆయన నిలబెట్టి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు. ఇలాంటి ఘన విజయాలు సాధించినందునే ఈ నెల 28న ఆయన చైర్మన్ గా తప్పుకున్న తరువాత టాటా గ్రూపు దశ దిశ ఎలా ఉంటుందోనని తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.